ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పుణ్యనామన మీ అందరికీ శుభములు వందనములు. ప్రియులారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథాల నుండి ఈ సమయాన కొద్ది సంగతులు మనం ఆలోచించేద్దాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తన దివ్యమైన గ్రంథంలో ఎన్నో విశేషమైన సంగతులను, ఆయన మనకు అవసరమైన విలువైన సంగతులను భక్తుల ద్వారా దేవుడు ప్రసంగి అలాగే సొలొమోను గారి వారి ద్వారా ఇలాంటి యొక్క జ్ఞాన సంపత్తి కలిగిన వారి ద్వారా దేవుడు ఎన్నో విశేషమైన సంగతులను మన బ్రతుకుకు అవసరమైన పరలోకానికి మనం సులువుగా ప్రయాణం చేయడానికి చక్కటి సూత్రాలను దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అందులో కొన్ని సంగతులు మనం పరిశీలన చేయగలిగితే ప్రసంగి గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకోగలిగితే, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండెను ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ప్రియమైన దేవుని వాళ్ళారా, మానవ జీవితాన్ని చక్కగా పరిశీలన చేసిన మనుషుల యొక్క ఆలోచనలను, వారి యొక్క బ్రతుకు ప్రయాణాన్ని ఎంతో పరిశీలన చేసి అనుభవపూర్వకంగా ఎన్నో సంగతులు మనుషులకు, రాబోయే తరాలకు అవసరమైన విషయాలని ఎన్నో విషయాలు రాసిపెట్టి రాబోయే సమాజానికి లేదా రాబోయే తరాలకు విలువైన సంగతులను అందియాలనే ఉద్దేశంతో మంచి హృదయం కలిగిన ఈ సొలొమోను గారికి దేవుడు జ్ఞానాన్నిచ్చి రాబోయే తరాలకు మంచి విలువైన సంగతులను అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో మరి దేవుడు సొలొమోను గారికి ఎంతో వచింప శక్యము కానీ అసాధారణమైన జ్ఞానాన్ని ఇవ్వటం అన్నది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన చెప్పిన మాటలు మనం చూసుకోగలిగితే ఆయన ఏమన్నాడంటే, వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచున్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాటలు చెప్పడానికి ఆయన వెనుక ఉన్న అనుభవం, ఆయన ఈ భూమి మీద ఉన్న, అంటే సూర్యుని కింద అనగా ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు, ప్రకృతి యొక్క తీరు, మనుషులు తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనుషులు బ్రతకవలసిన విధానం, వాటన్నిటినీ బాగా అధ్యయనం చేసి, అభ్యాసం చేసి, పరిశీలన చేసి ఈయన ఈ మాట చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఆయన ఏమన్నాడంటే, వ్యర్థము వ్యర్థము అని అన్నాడు. ఏంటన్నా వ్యర్థము? సమస్తము వ్యర్థమే అని చెప్పాడు ఆయన. సమస్తము వ్యర్థమని ఎలా చెప్పగలిగాడు ఆయన అంటే, సమస్త విషయాల పట్ల అభ్యాసం చేశాడు. అందు విషయమై ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలో, ఏ విధమైన సూత్రాలు కలిగి బ్రతుకులో మనం మరి భక్తి జీవితాన్ని కొనసాగించాలో అన్న సంగతులు ఆయన రాయించిపెట్టాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో అందున ఆయన ఒక మాట చెప్పాడు చూడండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్త వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? అంటే ఆయన కళ్ళ ముందు చాలామంది కష్టపడుతున్న వారు ఉన్నారని ఆయన చెప్తున్నాడు. అంతే కదా, తన కళ్ళ ముందు చాలా భూమి మీద బ్రతకాలని, రాబోయే తరాల మేలు కోసం ఏదో చేయాలని కష్టపడుతున్న వారు ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ప్రయాసపడుతున్న వారు ఉన్నారు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా కష్టపడి మనిషి యొక్క హృదయంలో నిలిచిపోవాలని ఆలోచించిన వారు కూడా లేకపోలేదని చెప్పి 11వ వచనంలో ఒక మాట చెప్తారు చూడండి. పూర్వులు జ్ఞాపకమునకు రారు,
పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. అంటే మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని, మనుషుల యొక్క గుర్తులలో జ్ఞాపకాలలో మనుషులు ఉండాలని తాపత్రయపడతారు. ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే పూర్వులు జ్ఞాపకమునకు రారు. అంటే మన తాత వాళ్ళ ముత్తాత పేరు మనం చెప్తాము, మన వంశంలో చెప్తామనంటే చెప్పలేము. మన కొరకు వాళ్ళ భవిష్యత్తు ఏదైనా చేసి ఉండొచ్చునేమో. వాళ్ళు జ్ఞాపకమునకు రాగు. మనుషుల హృదయాలలో వారి జ్ఞాపకాల్లో ఉండాలని మనం ప్రయత్నం చేయటం శుద్ధ దండగా వ్యర్థం అని చెప్పాడు అనమాట ఆయన. ఏంటంటే మనుషుల జ్ఞాపకాలలో ఉండాలి మనం ప్రయత్నం చేయటం శుద్ధ దండగా వ్యర్థము. ఎన్నిసార్లు చెప్తుంటే ఆయన, నువ్వు మనుషుల హృదయాల్లో ఉండాలని నువ్వు తలంచావా, అది ఎంత దండగాని చెప్తున్నాడంటే, నేను 5 సార్లు చెప్తున్నాడు ఆయనే. ఎన్నిసార్లు చెప్పాడు? వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పాడు. కంప్లీట్గా చెప్పాడు ఆయన. అంటే పూర్వుల జ్ఞానాల్లో పూర్వులు అసలు ఇప్పుడున్న మనం ఉన్నాం కదా, పూర్వపు రోజుల్లో ఉన్న మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు మనలో ఉన్నాయంటే లేవు. అసలు పూర్వులవి జ్ఞాపకాల్లో మనం ఉండం అసలు. కానీ మనం ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని చూసి నిజంగా ఇది చాలా శుద్ధంగా దండగండి వ్యర్థము అని చెప్పేట సొలొమోన్ గారు. ఆ తర్వాత ఇవంతా ఎందుకు చెప్తున్నాడో, ఎందుకు ఆయన ఈ విషయాలు ఎంత సీరియస్గా తీసుకున్నాడో ముందు వచనాలు, అదే వచనాన్ని మరలా చదువుదాం తమ్ముడు. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి. ముందు చెప్పాడు, జరగబోయే పరిస్థితుల గురించి కూడా చెప్పాడు. ముందు చెప్పాడు పూర్వుల విషయం చెప్పాడు. పుట్టబోవి వారికి పిల్లలు పుడితే వారు కూడా వారి జ్ఞాపకాల్లో కూడా వీరు ఉండరు. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని మీరు ప్రయత్నం చేసే ఆ ప్రయత్నం వ్యర్థము అని చెప్తున్నాడు. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని అతిగా మనం ప్రయత్నం చేసామనుకోండి, అది నిజంగా వ్యర్థమే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే మనల్ని పుట్టించింది మనిషి కాదు కదండి, మన తరాలు నిలబెడుతున్నది మనిషి కాదు. సమస్తం ఎలాగో వ్యర్థమో సమస్తమునకు ఆధారభూతుడు దేవుడు. మనం కలిగి ఉన్న సమస్తానికి ఆధారభూతుడు దేవుడు. ఇప్పుడు మనం ఉంటే ఎవరి జ్ఞాపకాలు ఉండాలని ప్రయత్నం చేయాలి? దేవుని జ్ఞాపకాలు ఉండాలని ప్రయత్నం చేయాలి, అంతే కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన మరిన్ని సంగతులు చెప్పాడు. ఆ విషయాలను మనం ముందుకెళ్ళి ఆలోచించగలిగితే మన జీవితానికి ఎంత దగ్గరగా ఉంటాయంటే, ప్రసంగి గ్రంథంలోని ముందటి వచనాలు మనం చదువుకోగలిగితే, అదే ప్రసంగి గ్రంథంలోని ముందు వచనాలు చదువుకుందాం. అలాగే ప్రసంగి గ్రంథము చదవండి తమ్ముడు, 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఏంటట? ఏం చేయాలనుకున్నట్టు ఆయన? గొప్ప పనులు చేయబూనుకుంటేనే అని అన్నాడు. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటేనే, ద్రాక్ష తోటలు నాటించుకుంటేనే, నా కొరకు చాలా సమస్తాన్ని నేను చేసుకున్నాను, కానీ నేను గొప్ప పనులు చేయాలనుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ముందు వచనాల్లో మరొక మాట చెప్పాడు చూడండి. ఇదిగోండి, ఎక్కడ 13వ వచనం చదవండి. 13వ వచనం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహుకఠినము అని అన్నాడు. మీకు ఇది అర్థమైందో లేదో కానీ మరలా చదువుతాను చూడండి. నేను ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము
కఠినమైనది అన్నాడు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, ఉదాహరణకు మనకు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి, లేదా వ్యవసాయం అనే సబ్జెక్ట్ ఉంది, లేదా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. దాంట్లో నేను ప్రవీణుడైపోవాలి, దాంట్లో ఏదో సాధించాలని చెప్పి మనసంతా దానికి పెట్టామనుకో, అది లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే అది ఏమని చెప్పాడు ఆయన? చాలా కఠినంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే ఆయన పరిశీలన చేశాడు కాబట్టి. దేవుడు సృష్టించిన ఈ సృష్టిని నువ్వు ఆ దేవుని మీద కాకుండా దీనిపైనే నీ మనస్సు పెట్టావనుకోండి, నిజంగా అది నీకు చాలా కష్టంగా ఉంటుంది, ప్రయాసం అని చెప్పాడు దేవుడు. మరలా మాటలు చదువుకుందాం. ఆకాశము క్రింద జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని, వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది అని అన్నాడు. ఎంతో కఠినమైనది. ఎందుకంటే ఆయన ఎంత పరిశీలన చేశాడంటే, దేవదారు వృక్షాలు మొదలుకొని మహా ఎత్తైనవి, గొప్పవి, బలము కలిగిన చెట్లు దేవదారు వృక్షాలు. దేవదారు వృక్షం అంటే ఏమంటారు, మన యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఉపయోగించిన కర్ర ఉంది చూసారా, ఆ దేవదారు వృక్షాలను గురించి పరిశీలన చేశాడట. గడ్డి లాంటి చిన్న మన బ్రష్కుండే ఉంటాయి కదా పుల్లలు, చిన్నగా అంత లేయర్స్లా చిన్నగా అలాంటి మొక్కలు, హిస్సోప్ గురించి కూడా పరిశోధన చేశాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు పరిశోధన చేశానని చెప్పాడు ఆయన. అదంతా పరిశీలన చేస్తే చాలా కఠినమైనది అని చెప్పాడు ఆయన. ఆ ప్రయాసము ఒకవేళ దాన్ని అంత డీప్గా వెళ్తే కూడా అది కూడా వ్యర్థంగానే అనిపిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయిందంటే, నేను చచ్చిపోతున్నాను, ఏబిసిడీలు రాడు కూడా చచ్చిపోతున్నాడు, ఏంటిదంతా విచిత్రం, ఇది కూడా వేస్ట్ అనిపించింది నాకు అంటాడు ఆయన. అంతే కదా, నేను ఇంత జ్ఞానిని అనుకున్నాను, ఇంత జ్ఞానం సంపాదించాను, అదేవిధంగా అసలు ఏమి రానివాడు వానికి జరుగుతున్నట్టుగానే నాకు జరుగుతుంది, ఇది కూడా నాకు వ్యర్థము, నాకు చాలా బాధాకరము అని అన్నాడు. ఆయన ఎంత పరిశీలన చేశాడు అని మనం ఆలోచించగలిగితే, మనం ఇక్కడ రాజుల గ్రంథంలో ఒక మాట చూడొచ్చమ్మా. రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. మొదటి రాజుల గ్రంథము చదివారమ్మా? 4వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 31 నుంచి చదవమ్మా. అతడు సమస్తమైన వాటికంటేను ఎజ్రాహీయుడైన 29 నుంచి చదువుకుందామా. ముందుగా 29 నుంచి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనము గల మనస్సును సొలొమోనునకు దయచేసెను అని రాయబడింది. ఏమండి, ఆయనకంత జ్ఞానం రావటానికి కారణం ఏమని చెప్తున్నాడు? అసాధారణమైన, వర్ణింప శక్యము కాని అత్యద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చారట. చూసారా, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ, నువ్వు చెప్పలేనంత, ఒక కవి వర్ణించలేనంత జ్ఞానం. ఎందుకంటే రాజు నువ్వు ఇంత అని చెప్పేసి కింద కవులు రాస్తుంటారు చూసారా. ఒకవేళ సొలొమోను గారి దగ్గర వచ్చి కవులు రాస్తే వాళ్ళు వర్ణింపలేరట, చెప్పనంత శక్యము కానీ విపరీతమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడట సొలొమోను గారికి. దేవుడే అనుగ్రహించాడట. దయచేసెను గనుక 30వ వచనం. సొలొమోనునికి కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను
మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 32వ వచనమమ్మ. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. వెరీ కాంప్లెక్స్గా ఉన్న ఎంత సబ్జెక్ట్ ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనిపిస్తుంది, కానీ అక్కడ ప్రతి ఒక్క వచనంలో ఆయనకున్న జ్ఞానం, ఆయన యొక్క జ్ఞానం యొక్క ఆయన పరంపర, ఆయనకి ఉన్న ఆ వివేచన, ఆ తెలివి అన్నది దేవుడు అనుగ్రహించాడు, దేవుడు దయచేశాడు. ఎన్ని సబ్జెక్టులు ఉంది అని అంటే ఆయన చెప్పాడు. చూసారా, 30వ వచనం, గనుక సొలొమోను కలిగిన జ్ఞానం తూర్పు దేశస్థుల జ్ఞానము. తూర్పు దేశస్థులు అంటే ఎవరు ఉన్నారమ్మా అప్పటికి? ఏమండి, తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వచ్చారు. ఏమండి, ఈ యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే తూర్పు దేశాల్లో జ్ఞానం ఉందనే కదా తూర్పు, అక్కడ దాని అర్థం. ఇప్పుడు అప్పటికి తూర్పు దేశ జ్ఞానులు అంటే మనం బబులోన్ సామ్రాజ్యం, అస్సూరియన్స్, సుమేరియా నాగరికత ప్రపంచంలో నెంబర్ 1. ఐగుప్తు నాగరికత అటు చూస్తే ఐగుప్తు నాగరికత, ఆ తర్వాత మన సింధు నాగరికత కదా. ఇప్పుడు సుమేరియా నాగరికత, బాబులోను వీళ్ళు ఉన్నారు, అలాగే అదే దాంట్లో అస్సూరియన్లు ఉన్నారు. ఏమండి, అరబ్ కంట్రీస్ వాళ్ళన్నీ అక్కడే కదా. అంటే అక్కడ ఉన్న జ్ఞానం అంతటి కంటే కూడా వీళ్ళే, ఈయనకి ఎక్కువ జ్ఞానం ఉంది అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వృత్తంలో ఒక సర్కిల్లో 360 degrees ఉందని చెప్పింది ఎవరు? తూర్పు దేశ సుమేరియా నాగరికత వాళ్ళే కదా, సుమేరియన్స్, ఆ బాబిలోనియన్సే కదా. 360, కాబట్టి ఆ 360 వృత్తంలో 360 degrees ఉందని చెప్పింది వాళ్ళే. లోకజ్ఞానం గురించి కూడా చెప్పాడు కదా ఆయన సొలొమోను గారు, లోకజ్ఞానం విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు అంత గొప్ప వాళ్ళనే ప్రపంచం పొగిడింది. 360, ఆ 60 నెంబర్ తీసుకొచ్చిందే వీళ్ళు. ఇప్పుడు మనకు ఏంటి 60 సెకండ్లు, 60 నిమిషాలు, 60 సెకండ్లు, 60 నిమిషాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమండి, అక్కడ ఐగుప్తు నుంచి సగం వచ్చేసింది, ఇక్కడ నుంచి బబులో నుంచి కొంచెం వచ్చేసింది. 365 దినాలు ఎట్లొచ్చాయి అని అంటే ఫస్ట్ 360 వృత్తంలో 360 degrees ఉందని చెప్పేసి సుమేరియా నాగరికత వాళ్ళు చెప్తే, వాళ్ళ తర్వాత ఏమన్నారు, అసలు సంవత్సరానికి 360 రోజులు సరిపోతుంది అన్నారు. అటు నుంచి తిరిగి వచ్చేసరికి ఐగుప్తులు కొంచెం మోడర్న్ సైన్స్ వచ్చేసరికి ఏం చెప్పేస్తారు వీళ్ళు తెలుసా, అలా కాదని 360 దినాలు కాదండి, మనం నైలు నది ప్రకారం మేము లెక్కలేసాము, ప్రతి నెల వరదలు ఇలాగ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు 365 రోజులు ఫైనల్ చేశారు. ఎవరు? ఐగుప్తీయులు. ఇటు తూర్పు దేశ జ్ఞానులైనా, ఇటు ఐగుప్తు దేశంలో ఉన్నవారైనా, వీళ్ళందరికంటే కూడా సొలొమోను గారు ఏమని చెప్పారు, నేనే జ్ఞాని అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు భూమి కొలుస్తారు కదా, భూమి కొలతలు కొలుస్తారు. ఈ భూమి కొలతలు ప్రారంభమైంది మొట్టమొదటి, ఇప్పుడు చరిత్ర ప్రకారం చూస్తే కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే నైలు నది పరివాహక ప్రాంతాల్లో నదులు వచ్చినప్పుడు ఇలా వాళ్ళ భూములన్నీ కొట్టకపోవడం, నీ భూమి నా భూమిని కొట్టుకోవడం వల్ల అట్లా కాదు, మనం కొలతలేద్దని చెప్పేసి ఆ నైలు నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐగుప్తీయులందరూ కూడా కొలతలు ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే పిరమిడ్లు ప్రారంభించింది కూడా వాళ్ళ లెక్కనే. అటు జ్ఞానం చూసినా, ఇటు చూసినా, ఇప్పుడు తూర్పు దేశాల్లో ఏమండి ఇది ఉంది, ఏంటి వ్రేలాడే ఉద్యానవనాలని చెప్పేసి బబులోను రాజు వాళ్ళు చేశారు కదా. మరి అంటే వాళ్ళకి అంత టెక్నాలజీ, అంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంది. అంత జ్ఞానుల కంటే కూడా జ్ఞానమైన వాడు ఎవరు అని అంటే సొలొమోను. ఇప్పుడు ప్రపంచము అస్సలైన జ్ఞానిని మరిపించింది. సొలొమోను గారు ఆయన చేసిన ఇన్నోవేషన్స్ ఎన్నో ప్రపంచం గుర్తించలేకపోయింది. సొలొమోను గారు చేసిన, ఆయన కనిపెట్టిన, ఆయన చెప్పిన సామెతలు కానివ్వండి, ఆయన చేసిన ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇటు ఏమండి ఈ బబులోనీలు కానివ్వండి, లేదా ప్రపంచ దేశాలు కరెక్ట్గా చెప్పలేకపోయాయి. అందుకేనండి ప్రపంచ జ్ఞానం చెప్పనిది, ప్రపంచంలో ఉన్న చరిత్రకారులు చెప్పనిది ఎవరైనా చెప్పాలి అని అంటే అది బైబిలే చెప్పాలి. వీరందరికంటే కూడా సొలొమోను గారి జ్ఞానవంతుడు అని ఒప్పుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేశాడో మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రం కంటే ముందున్న చట్టాలు ఏమున్నాయి, అమురాబి చట్టాలు అంటారు. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి
చెప్పేసి వాళ్ళు కూడా రాసుకున్నారు. ఆ చట్టాల కంటే కూడా మంచి చట్టాలు తీసుకొచ్చారు సొలొమోను గారు. ఆయన ఇచ్చిన తీర్పులు చెప్పాలంటే తెలుసు కదా, ఇద్దరు తల్లులు వచ్చేసి నా బిడ్డ అని గొడవపడుతున్నప్పుడు ఎవరు తీర్పు అది మనం పుస్తకాలు కూడా చదువుకుంటాం. ఇద్దరు స్త్రీలు వచ్చి ఇది నా బిడ్డ అంటే ప్రేమకు పరీక్ష పెట్టాడు. కత్తి తీసుకొచ్చి ప్రేమకు పరీక్ష పెట్టాడు. ఈ బిడ్డ ఎవరికి తల్లి అని చెప్పడానికి ప్రేమ పరీక్ష పెట్టి ఇదిగో ఆయన తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రేమైన దేవుని వారలారా. అంటే ఇటు తూర్పు దేశాలు కానివ్వండి, అటు ఐగుప్తులో కానివ్వండి, ఐగుప్తులో ఉన్న విద్యలన్నీ ఏంటంటే 7:22 అపొస్తలుల కార్యంలో మనం చదువుతాం. సకల విద్యలందు ప్రావీణుడు అంట సొలొమోను గారు. అంటే ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, అంతే కదా. మాంత్రిక శక్తులు కలిగిన వారు ఉన్నారు ఐగుప్తు దేశంలో, మీకు తెలుసు. మోషే గారు వారిని విడిపించే సమయంలో ఎన్ని మాంత్రిక విద్యలు, ఎన్ని పుస్తకాలు వాళ్ళవి ఉన్నాయి కదండి. 7:22 ఒకసారి అపొస్తలుల కార్యం 7:22 చదవం ఒకసారి. 7:22 చదవండి. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులైన తన సహోదరులను చాలా ఏమండి, ఆయనకు సకల విద్యలు యందు ప్రావీణ్యం అంటే ఎన్నో రకాల విద్యలు ఐగుప్తు దేశంలో ఉన్నాయా? జ్ఞానం ఉందా? ఉంది. ఇంకా చెప్పాలంటే వైద్యంలో ఏమండి వీళ్ళు చాలా ముందున్నారన్న సంగతి నిజంగా అండి మనం చరిత్రలో చదివితే అర్థమవుతుంది, బైబిల్లో చదివితే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు యోసేపు గారు తన తండ్రి చనిపోయినప్పుడు డాక్టర్స్ చేసిన విధానం ఏంటో ఆ యొక్క ఏమండి చనిపోయిన ఆ దేహానికి ఒకసారి 50వ అధ్యాయం చదవడం. ఆదికాండం 50వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. 1వ వచనం, ఆదికాండం 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొనెను. ఇదిగో తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును అంటే యాకోబు గారిని సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. 3వ వచనం బాగా చదవండి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్న ఎడల వారు మీకు అనుగ్రహించిన నా మనవి ఫరో. ఇక్కడ మనం చూసుకోగలిగితే సుగంధ ద్రవ్యములతో శవాన్ని సుమారుగా 40 రోజులు పెట్టగలిగారు డాక్టర్స్, వైద్యులు. ఎంత అడ్వాన్స్డ్గా ఉంటే వాళ్ళ వైద్యం ఎంత ముందుంటే ఈ విధమైన పని చేస్తారు. మమ్మీస్ని ఏం చేసేవారు అప్పుడు? మమ్మీస్ మీకు తెలుసు కదా, శవాలను ఒక పెట్టెలో పెట్టేవాళ్ళు కదండి, సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచేవారు. 40 రోజులు పెట్టాలండి. ఎలాంటి సుగంధ ద్రవ్యాలు వాడింటారు ఒకసారి ఆలోచించండి. వైద్యులు పక్కనుండి అంటే ఇంత జ్ఞానం ఎక్కడిది అని అంటే ప్రేమైన దేవుని వల్ల నిజంగా ఆనాటి వారికి ఇచ్చాడు దేవుడు, ఐగుప్తీయులకు కూడా ఇచ్చాడు. అంతకు మించిన జ్ఞానం కలిగిన వారు ఎవరు అని అంటే ఇదిగోండి సొలొమోను గారు. ఇంత సబ్జెక్ట్ ఉందా? అవునండి, అదే చెప్తున్నాడు ఆయన. ఇటు తూర్పు దేశాలైనా అటు ఐగుప్తు దేశాలైనా అందరికంటే కూడా నేను చాలా జ్ఞానవంతుని అని చెప్పాడు ఆయన. మరలా చదువుదాం రాజుల గ్రంథంలోనే. రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయం అది? 4వ అధ్యాయం 31 వచనం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 31 వచనం. ఎన్నో వచ్చినమ్మా? 29 నుంచి 30. సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికముగా ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యెజ్రాహీయుడైన
యోతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమయ్యాను. ఏమంటే వీరు ఈ 31వ వచనంలో చదివిన ఇజ్రాహీయుడైన యోతాను కానివ్వండి, మహోలు కుమారుడైన హేమాను, వీళ్ళంతా కూడా ఏమండి దావీదు గారితో సేవలో పనిచేసిన వారు. వీళ్ళంతా కూడా వీరు మహాజ్ఞానులు. అసలు అప్పుడు జ్ఞానులు ఎవరంటే వీళ్ళ పేర్లు చెప్పుకునేవారట. వీళ్ళు ఎంత జ్ఞానంలో మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఒకసారి వీళ్ళ పేర్లు చదవండి, గుర్తుపెట్టుకున్న అందరూ. ఎన్నో వచ్చినాం అది? ఇజ్రాహీయుడైన యోతాను. ఇతను ఎంత జ్ఞాని అని అంటే వీరు రాసిన కీర్తనలను దేవుడు దైవ గ్రంథమైన బైబిల్లో పొందుపరిచాడు. మనం ఎక్కడ చదువుకుంటామంటే కీర్తన గ్రంథం 88వ వచనం, 88వ అధ్యాయం చదవండి ఒకసారి. 88 కీర్తన గ్రంథము కరెక్ట్ 89వ అధ్యాయం. అమ్మా కీర్తన గ్రంథము 89వ అధ్యాయము మొదటి వచనం పైన ఏముంటుంది? ఇప్పుడు రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనంలో ఏముంది? ఓకేనా? వాళ్ళ డాడీ పేరు అతని పేరు చెప్పారు కదా, వారి వంశం పేరు అతని పేరు చెప్పారు కదా. ఇప్పుడు ఇజ్రాహీయుడైన యోతాను రచించిన దైవ ధ్యానం ఏమని రాయబడింది? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఓకేనా? కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను అని రాయబడింది. అంటే ఈ కీర్తన, ఈ 89వ కీర్తన ఎవరు రాశారు? ఇజ్రాహీయుడైన యోతాను రచించిన కీర్తన. ఈ ఇజ్రాహీయుడైన యోతాను రచించిన కీర్తనను మనం చదువుకున్నాం కదా. వీరు ఎంత జ్ఞానులంటేనే తప్పించి ఏమన్నా వీరు ఎంతో జ్ఞానులు కనుకనే దేవుడు అక్కడ రాయించి పెట్టాడు, వీరి చేత రాయించాడు. ఇదే విషయాన్ని వీరు ఎంతో జ్ఞానులు అన్న సంగతిని రాజుల గ్రంథంలో దేవుడు మరలా రాయించాడు కదా. ఈ రాజుల గ్రంథంలో దేవుడు ఈ విషయాన్ని రాయించాడంటే నిజంగా దేవుడు ఒప్పుకునే కదా ఈ కీర్తన గ్రంథం రాయించాడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం రాయించాడు. ఇజ్రాహీయుడైన యోతాను. మరి వీరికంటే జ్ఞానమా? అటు ఏమంటే లోకంలో ఉన్న ఆ తూర్పు దేశ జ్ఞానుల కంటేను, అటు ఐగుప్తీల జ్ఞానము కంటేను, ఇటు ఏమంటే దైవ జ్ఞానంలో ఉన్న ఈ ఇజ్రాహీయుడైన యోతాను కంటే కూడా కీర్తన గ్రంథం 88వ అధ్యాయం రాసిన యోతాను కంటే కూడా జ్ఞానవంతుడని దేవుడే రాజుల గ్రంథంలో సొలొమోను గారి గురించి రాయించాడు. ఆ తర్వాత ముందు వచనాన్ని చదవడం, అదే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనాన్ని కంటిన్యూషన్ చదవండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. అతడు సమస్తమైన వారి కంటేను. ఇప్పుడు ఇజ్రాహీయుడైన యోతాను ఏ కీర్తన రాశాడు? 89వ కీర్తన. ఆ తర్వాత మహోలు కుమారుడైన హేమాను, ఇతను ఏదైనా రాశాడా? 88వ కీర్తన తీయండి ఒకసారి. 88వ కీర్తన మహాలతు 1వ వచనం పైన మహాలతు లయన్నోతను రాగము మీద పాడదగినది ఇజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. ఏం రాయబడిందమ్మా? ఇజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. అంటే ఇజ్రాహీనుడైన హేమాను 88వ కీర్తన రాశాడు. 89వ కీర్తన ఎవరు రాశారు? ఇజ్రాహీయుడైన యోతాను. వీరిద్దరికంటే కూడా అప్పటికి జ్ఞానులుగా, దైవ జ్ఞానంలో జ్ఞానులుగా ఉన్న వీరిద్దరికంటే కూడా దేవుడు వర్ణింప శక్యము కానీ అసాధారణమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడట సొలొమోను గారికి. అదే మనం చదువుకున్నాం రాజుల గ్రంథంలో. మొదట 29వ వచనం, 4వ అధ్యాయము రాజుల గ్రంథము 29వ వచనము. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనము గల మనస్సును సొలొమోనునకు దయచేసిన. ఎంతటి జ్ఞానం అంటే ఇటు తూర్పు దేశాల జ్ఞానాలు కానివ్వండి, లోకంలో ఉన్న తూర్పు దేశస్తుల జ్ఞానం కానీ ఏమండి, ఇటు ఏమంటే ఐగుప్తుల జ్ఞానం కంటేను ఇదిగో ఈ కీర్తనలు 88, 89 కీర్తనలు రాసిన ఆ మహానుభావులు, ఆ గొప్పవారి కంటే కూడా జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? సొలొమోను గారికి. ఇంకెంత రాయించాడో మనం ముందు వచనాలు మనం చదువుకోగలిగితే, ముందు వచనాలు
2 వచనం చదువుకుందాం. 32వ వచనం. ఎన్నట 3000 సామెతలను, ఎన్ని సామెతలటమ్మా? 3000 సామెతలు. ఎన్ని? 3000 సామెతలు. 3000 సామెతలు అంటే, సామెతలు అంటే ఒక సామెత ఎలా వస్తుంది తెలుసా అండి? ఒక సామెత, లోకంలో ఒక సామెత రావాలంటే ఏమండి, ఎన్నో అనుభవాలను కూడగడితే ఒక సామెత వస్తుంది. ఇతను మన కేసీఆర్ గారు చెప్పే సామెతలు కాదు ఇవి. ఏమండి, ఆయన ఏమంటాడు? ఏమండి, మనుషులు ఎలా ఉంటారు అంటే కడుపులో అంతా ఏముంటుందట? కడుపులో అంట స్వీట్లు బెల్లం ఉంటుందంట కడుపులో. బయటికి మాత్రం మాట ఎట్లా మాడదంట? కత్తులాగా మాట. కడుపులో బెల్లం, మాటల్లో నోటి ద్వారా బెల్లం మాటలట, కడుపులో మాత్రం కత్తులాంటి ఆలోచనలు ఉంటాయట. ఇలాంటివి కాదని చెప్పేది ఆయన. మనిషి బ్రతుకుకు అవసరమైనవి, శాశ్వతమైన జ్ఞానాన్ని మానవ హృదయంలో నింపే సామెతలు చెప్పాడు. ఎన్ని సామెతలట? 3000 సామెతలు చెప్పడం అంటే చిన్న విషయమా? ఆ తర్వాత కీర్తనలు ఎన్నట? 1000 అంటే 1005 కీర్తనలు. ఒక్క పాట రాశానండి, సగం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఎక్కడ తెగట్లేదు నాకైతే. ఒకటే పాట పల్లవి రిలీజ్ చేసాం, కథం ఇంకంతే అయిపోయింది. ఇక 1000 కీర్తనలు ఎలాగ రాసిట్టారండి అసలు? అంటే దీన్ని బట్టి జాన్సన్ అన్న అంటేనే మనకు టాప్. మనకు ఇప్పుడు జాన్సన్ అన్నకు ఆయన రచనలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా, మీరు ఆలోచించండి. జాన్సన్ అన్న రచనలు అసలు ఎవ్వరు కూడా ఆయనను కొట్టే రచయిత ఎవరు పుట్టలేదు. మన తరాల్లో అయితే ఎవరు లేరు అసలు. ప్రతి పాట ఒక సందేశమే ఉంటుంది, ప్రతి పాట సందేశమే. చిన్నప్పుడు నేను కొన్ని పాటలు వినేవాళ్ళం, మనం ప్రభుదేవ మినిస్ట్రీస్ వాళ్ళే పాటలు వినేవాళ్ళం. దాంట్లో ఏంటంటే పాటలు బాగుండేవి, 2 పాటలు బాగుండేవి, మిగతా ఆల్బంలో ఇంకా 4 పాటలు మంచిగా ఉండేవి కాదు. చాలా మినిస్ట్రీస్లో అట్లనే ఉండేవి. ఎప్పుడైతే ఈ 2005లో ఈ శకపురుషుడు ఈ సాంగ్స్ వినేసరికి ఒక్క పాట బాగుందని విన్నా, పాటలన్నీ బాగుండవు ఏంటి, ఆల్బమ్ అంతా పాటలు బాగుండవు ఏంటి నేను షాక్ అయినా. ఆ తర్వాత ఇంకొక ఆల్బమ్, పాటలు అంతా బాగుండవు ఏంటి, ఆల్బమ్ మొత్తం బాగుండటం ఏంటి? ఏదో పాటల్లో ఏమంటే ఒక ఆల్బంలో 6 పాటల్లో 1-2 పాటలు బాగుంటాయి, మిగతా బాగుంటాయి కదండి. పాటలన్నీ బాగుండడం ఏంటి అని చెప్పేసి ఆయన పాటలు వింటుంటే అండి, గంట ప్రసంగం జస్ట్ ఆయన 5 నిమిషాలు 3 నిమిషాలు మనసుకి ఎక్కిచ్చేస్తాడు ఆయన. గంట ప్రసంగం. ఆ ఒక ప్రసంగాన్ని ఏమండి ఈ అర్ధ గంటలో లేదా ఒక ప్రసంగాన్ని ఒక 5 నిమిషాల్లో మనసులోకి ఎక్కియడం అనేది చాలా కష్టమైన పని. అది కూడా ఎవరు చెప్పిన ప్రసంగాలు? డాడీ చెప్పిన ప్రసంగాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం ఉంటుంది అనుకోండి, దానిలో ఒక లైన్ ఒక్కటే లైన్లో పూర్తి చేయొచ్చు మేము చెప్పే ప్రసంగాలు. అదే డాడీ చెప్పే ప్రసంగాలను అయితే ఎంతో కంటెంట్ ఉంటుంది, దాన్ని అంతా తీసుకొచ్చి ఒక 5 నిమిషాల మెసేజ్లో ఇరికించి కరెక్ట్ కంటెంట్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఏమండి, ఇప్పుడు ఎన్నో పాటలు వచ్చి మనం జెన్యున్గా మాట్లాడుకోగలిగితే ఎందరో పాటలు రాస్తున్నారు, పాటలు వింటున్నాం, వాళ్ళ మ్యూజిక్ వింటున్నాం. ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు ఇది ఎక్కడనో విన్నాను కదనే డౌట్ వస్తుంది నాకు. ఇది ఎక్కడనో విన్నది సగం కాపీ చేసేసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే పల్లవి ఒకటి పాడు ఉంటుంది, మిగతా అంతా మాటలు మాట్లాడినట్టు ఉంటుంది చరణాలన్నీ కూడా. ఇక వాక్యం విషయం, పాఠంలో చరణాల విషయానికి వస్తారా, అసలు పల్లవిలో ఏముంటుందో అదే విషయాన్ని రిపీట్ చేస్తుంటారు. కానీ ఆయన రాసిన ప్రతి చరణాల్లో కూడా ఎంతో అద్భుతమైన విషయాలు ఉండేవి. ఆయన కొందరు అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఆయన రాసిన చరణాల్లో నుండి కొన్ని విషయాలు తీసుకొని ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారులేండి, అది వేరే విషయం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు జాన్సన్ ఎన్ని పాటలు రాశారు తన జీవితకాలంలో? 200, 150 అని అనుకుందాం. ఇప్పుడు సొలొమోను గారికి వస్తే ఎన్ని కీర్తనలు రాసిండంట ఆయన? 1005 కీర్తనలు రాశారట. ఇంకా అక్కడితో ఆపాడా? ఎవరైనా ఖగోళ శాస్త్రం విషయాలు కానివ్వండి, వృక్షశాస్త్రం విషయాలు కానివ్వండి, జంతుశాస్త్రం విషయాలు, మరలా పాటలు, మరలా సామెతలు, ఇట్లా మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, ఇట్లా ఉన్న వాళ్ళని మనం ఎక్కడైనా చూసామంటే అసలు చూడడం చాలా తక్కువ. ఆ తర్వాత విషయానికి వస్తే ఏం చెప్తాడు? వృక్షశాస్త్రాన్ని కూడా నేను పరిశీలన చేశాడంటాడు. కింద వచ్చిన చదవండి అమ్మ, తర్వాత చదవండి. ఎన్నో వచనం? 33వ వచనం కదా. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గురించి అతడు రాశాను. బాటనీ అంటే బోర్ అనేసి సినిమా పాటలు రాశారు. అదే సొలొమోను గారు కనుక బాటనీ చెప్తే ఇంచు కదలకుండా వింటామన్నమాట. ఎన్ని
దేవదారు మొక్కలు ఎక్కడ ఏమంటే గోడల్లో మెరిచే చిన్న హిస్సోప్ మొక్క మెరిజం అని చెప్పేసి ఏదో ఒక విధానం ఉంటుంది చెప్పే అంత పెద్ద నుంచి చిన్న విషయం వరకు కూడా అండి ఆయన మాట్లాడగలరని అని చెప్పేసి కొన్ని పోలికలతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు అది పోల్చి చెప్పిన మాట ఎక్కడి నుంచి దేవదారు వృక్షాల కాడ నుంచి ఏమండి హిస్సోపు అని అంటే గోడల్లో మురిచే చిన్న మొక్క గడ్డి లాంటి మొక్క వరకు ఆయన అన్నిటిని గురించి పరిశోధన చేశాడు అని చెప్పబడింది. ఇప్పుడు మనకు భారతదేశంలో బాగా ఏమండి 2026లో ఒక అతను ఉన్నాడు. ఎవరు? డాక్టర్ పర్వేజ్ అహ్మద్ అట. బాటనీలో టాప్ అట. ఆయన ప్రొఫెసర్. ఆయన గొప్పవాడని చెప్పుకున్నాడు. దేంట్లో? వృక్షశాస్త్రంలో మాత్రమే. ఆయన వృక్షశాస్త్రంలో కాదు, సామెతలు చెప్పాడు, కీర్తనలు రాశాడు. ఆ తర్వాత కింది వచ్చిన ఏమని చెప్పాడు? తర్వాత వచ్చిన చదవమ్మ. మరియు ఎన్నో వచ్చినామమ్మా? 33. రైట్. మరియు మృగములను, పక్షులను, ప్రాకు జంతువులను, జలచరములను అను వాటర్ అన్నిటిని గురించి అతను దేని గురించి అమ్మా? నెక్స్ట్ వృక్షాల గురించి రాసిడట. క్రీపింగ్ థింగ్స్, ప్రాకు జంతువులు, ఎంటమాలజీ, జువాలజీ, బాటనీ, ప్రోవర్బ్స్ ఎన్ని రాశాడు ఆయన. ఇంత జ్ఞానం ఉంది అని ఎందుకు దేవుడు రాయించాడు? మళ్ళీ మనం ఎందుకు స్మరిస్తున్నాం? ఇదంతా ఎందుకు అని అంటే ఆయన తర్వాత వచనాలు చెప్తాడండి. ఆయన అంటే వృక్షశాస్త్రంలో విషయాలు రాశాడు, జంతువులన్నిటిని గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడట, చెట్లన్నిటిని గురించి అతడు రాసిన, మరి మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానము గురించి విన్న భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చి, మనం అనుకుంటాం షేబా దేశ ప్రయాణం వచ్చింది అనుకుంటాం. భూపతులందరూ రాజులు, చాలామంది రాజులు ఎక్కువ మంది వచ్చారట. ఎవరి దగ్గరికి? సొలొమోను గారి దగ్గరికి. ఏమి వినాలని? ఈయన ఏంటండి బాటని ఇట్లా చెప్తున్నాడు? అసలు ఏంటండి ఈయన? ఏమండి వృక్షశాస్త్రం ఇంత బాగా చెబుతున్నాడు, ఎంటిమాలజీ ఏంది ఇలా మాట్లాడుతున్నాడు, జువాలజీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ప్రోవర్బ్స్ ఇంత బాగా చెప్తున్నాడు, సాల్మ్స్ ఏమి ఇంత బాగా చెప్తున్నాడు అండి. తూర్పు దేశ జ్ఞానులు అని చెప్పుకుంటున్నాం మనం అండి. తూర్పు దేశ జ్ఞానులు సుమేరియన్ నాగరికత అని చెప్పుకుంటాం, ఇటు ఐగుప్తు దేశం వైద్యం అని చెప్పుకుంటాం. వీటన్నిటి గురించి ఏమి ఇంత బాగా మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా అటు దైవజ్ఞానం కావండి, ఇటు లోక జ్ఞానం అన్నిటిని గురించి చెప్పేవాడట. ఇంత జ్ఞానం ఉన్న నేను కూడా ఇప్పుడు చావాల్సి వచ్చింది కదా అని బాధపడుతున్నాడట. మరలా ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇంత జ్ఞానం కలిగిన ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రసంగి గ్రంథంలో మనం చూసుకోగలిగితే ఒకసారి ప్రసంగి గ్రంథం మరలా ఎన్నో అధ్యాయం అది? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చదువుకుందామమ్మా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. చదవమ్మా. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, మరలమ్మ. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించినని నేను గ్రహించి తిని, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తిని నా హృదయమంద అనుకుంటుని. ఇదియో చిత్రం ఏంటంటే ఇంత జ్ఞానం హేమాను కంటే గొప్ప జ్ఞానం, ఇజ్రాహీయుడైన ఏతాను కంటే గొప్ప జ్ఞానం. తూర్పు దేశ జ్ఞానులు ఆ సర్కిల్కి 360 డిగ్రీలు అని చెప్పుకున్నారు చూసారా, 360 డిగ్రీస్ అని వాళ్ళు చెప్పుకున్న ఆ సుమేరియన్ నాగరికతలో ఉన్న ఆ జ్ఞానుల కంటే, ఇక్కడ ఐగుప్తులో ఉన్న 365 రోజులు ఈ క్యాలెండర్ సృష్టించి పెట్టిన వీళ్ళ జ్ఞానం కంటే అంటే ఇంత జ్ఞానం సంపాదించిన తర్వాత ఒకటి నేను చూస్తాను, బుద్ధిహీనుడు ఎట్లయితే చచ్చిపోతున్నాడు నేను కూడా అట్లే చచ్చిపోతున్నాను, ఇది నాకు చిత్రంగా అనిపిస్తుంది అని అన్నాడు. ఇక్కడ ఇంత జ్ఞానమైన, ఇంత బుద్ధి అయినా, వర్ణింపశక్యము కాని జ్ఞానమైన, అసాధారణమైన ఏమంటే ఈ జ్ఞానమైన ఎక్కడి దగ్గరకు వచ్చి ఆగిందంటే మరణం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆ మరణం దగ్గరకు వచ్చేసరికి ఆయన చనిపోతున్నాడు, ఇంత జ్ఞానం సంపాదించి నేను ఏం లాభం అని బాధపడ్డాడండి ఆయన. ఇంత జ్ఞానం ఉండి కూడా ఏమి మిస్ అవుతుందో ఆయన తర్వాత వచనాల్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు చదివిన మాటను మరలా మనం చదువుకోగలిగితే బుద్ధిహీనుడికి జరిగినట్టుగా జ్ఞానవంతుని కూడా అలాగే జరుగుతుంది అని అన్నాడు. కింద వచ్చిన చదువుకుందాం. బుద్ధిహీనులకు 16వ వచనమా 15వ వచనం.
కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించి తిని నా హృదయం అందనుకుంటుని. ఇది వ్యర్థమే, బుద్ధిహీనులకు గూర్చినట్లుగానే జ్ఞానుల గూర్చి జ్ఞాపకమును ఎన్నటికినూ ఉంచబడదు. రాబో దినములో వారందరూ మరవబడిన వారయుందురు. జ్ఞానులు మృతి నొంది విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతి నొందు విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద జరుగుతుంది నాకు అసహ్యము వ్యసనము పుట్టించను. అంతయు వ్యర్థంగాను ఒకటి గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనక నాకు బ్రతుకుట ఛీ అనిపించిందని చెప్తున్నాడు ఆయన. ఇంత సాధించి నాకేమనిపిస్తుందంటే నా లైఫ్ మీద నాకు అసహ్యం వేస్తుంది. వాడు ఎలా చనిపోతున్నాడు? వాళ్ళు రావు, ఏబిసిడీలు రావు, బుద్ధి లేదు, జ్ఞానాలు, వాడు ఎట్లా చనిపోతున్నాడు, నేను కూడా అట్లనే చనిపోతున్నా. ఇంత సాధించి ఇంకేం లాభం? నాకు జీవితం మీద అసహ్యం పుడుతుందండి, చాలా అసహ్యం పుట్టేస్తుందండి. వాడు ఎలా మరణిస్తున్నాడో నేను అలాగే మరణిస్తున్నాడు అని ఏమండి సొలొమోను గారు పలికిన మాట వ్యర్థము అని చెప్పాడు. ఇదంతా దేవుడు మనకెందుకు రాయించాడు అని మరింత ముందు వచనాలకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్ల నిజంగా నేను ఒక భవిష్యత్తును నుంచి ఒక మాట చెప్పాడండి. ఆ 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసుకోగలిగితే 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేది లేనట్టు నాకు కనబడెను. రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయమై సమితం ఏమి చేయను అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అని చెప్పబడింది. ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ మనం చూసుకోగలిగితే ఆయన ఏమంటున్నాడు, ఇదిగోండి ఇదంతా నేను గాలికి ప్రయాసపడినట్టుంది. నేను వెళ్ళిన తర్వాత నా తర్వాత రాబోయేవాడు బుద్ధిమంతుడవుతాడో బుద్ధిహీనుడవుతాడో కూడా నాకు గ్యారంటీ లేదు. నేను ఇంత సాధించినవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేవానికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ వచ్చేవాడు బుద్ధిమంతుడుగా ఉంటాడో లేదో కూడా నాకు గ్యారంటీ లేదు. కాబట్టి ఇది కూడా నాకు అసహ్యమే అని చెప్పాడండి. అంటే ఎంతో జ్ఞానం సంపాదించి ఎన్నో సాధించి అన్నీ చూసిన ఇతను చెబుతున్న మాట అంటే వ్యర్థము అని చెప్తున్నాడు. వ్యర్థం అని చెప్పిన ఇతను ఇన్ని సాధించినా కూడా నీ మనస్సంతా కూడా అదే సబ్జెక్టు మీద ఉంది, నీ మనస్సు అంతా కూడా అదే సాధనలో ఉంటే అదంతా కూడా వ్యర్థం. గనక ఈ సాధనలో ఈ బ్రతుకు విధానంలో నువ్వు పాటించవలసిన విధి, నీకు దైవజ్ఞానం ఉన్నా నువ్వు లోకజ్ఞానం ఉన్నా అన్నిటికీ కామన్గా నీకు ఉండాల్సింది ఏంటంటే, వీటన్నికి ఏ జ్ఞానం ఉన్నా కూడా నీకు కామన్గా ఉండవలసినది ఏంటంటే నేను చెబుతాను చూడు అని చెప్పేసి లాస్ట్లో ఒక మాట చెప్పాడండి ఆయన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం చదవం. అది ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఈ మాట చెప్పటానికి ఆయన ఎన్ని అనుభవించాడు, ఎంత సబ్జెక్టు సాధించాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు. సర్వానికి మూలం ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అని చెప్పాడండి. నీకు బోటనీ నాలెడ్జ్ ఉందా, జియాలజీ ఉందా, ఇటిమాలజీ ఉందా, లోకంలో సమస్త జ్ఞానం ఉందా నువ్వు అనుకుంటే, భయభక్తులు లేకపోతే నువ్వు కీర్తన రాసావా, దైవ జ్ఞానం ఉందా, ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నావా అది కూడా చూసుకోవాలని చెప్తున్నాడు ఆయన. ఇన్ని తెలిసినా కూడా దేవుడంటే భయము భక్తి లేకపోతే అది వ్యర్థం. ఏది వ్యర్థమో మొదటి చెప్పాడు, ఏది శాశ్వతమో చివరిలో చెప్పాడు ఆయన. ఏది అనవసరమో మొట్టమొదటిగానే చెప్పాడో, ఏది ఉత్తమమైనదో చివరిలో చెప్పాడు ఆయన. ఎక్కడున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎన్ని తెలివితేటలున్నా, మానవ కోటికి ఇది విధి అని చెప్పాడు ఆయన. అదే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అని చెప్పాడు. మరలా మాట చదువుతాముడు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను అని చెప్పాడు.
ఏంటి మానవ కోటికి విధి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. నేను మంచిగా పాటలు పాడతాను, పాటలు రాస్తాను, వాక్యం చెప్తాను, వాక్యం వింటాను అని అనుకుంటే మంచిదే. కానీ పాటలు పాడడం కాదు, పాటలు రాసిన ఆయనే చెప్తున్నాడు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. సామెతలన్నిటికో నోటికి వస్తే సరిపోదు, సామెతలు రాసిన ఆయనే చెప్తున్నాడు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఆయన. బాటనీ నేను టాప్ అనుకుంటాం, జువాలజీలో నేను టాప్, నేను ప్రొఫెసర్ అనుకుంటాం, అంతే కదండి. ఏతాము ఆయన పేరు ఇజ్రాహీయుడైన ఏతాను కంటే, అలాగే హేమాను కంటే కీర్తనలు రాశారు వాళ్ళకంటే కూడా. ఏమండి మనం ఆ కీర్తనలు పాడతాం, రాయటం మనం చాలా తక్కువ. అసలు ఆ రాసినా కూడా ఏమంటే 1000 కీర్తనలు రాసిన చెప్తున్నాడు నీకు దేవుని యందు భయభక్తులు ఉందా లేదా, అది జరుగుతున్నాడండి దేవుడు. కీర్తనలు రాసిన, సామెతలు విన్నా, సామెతలు నోటికొచ్చినా. ఇప్పుడు మన పిల్లలు ఎలాగైపోయినా ఒక వచనం స్టార్టింగ్ టక్ 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 నోటికి చదివేస్తున్నారు. అలా చెప్పే వాళ్ళలోనే దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారై ఉన్న వారిలో నేను చాలామంది చూశానండి. మరలా చెప్తాను చూడండి, వాక్యం స్టార్ట్ చేయగానే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను అని నేను ఇట్లా స్టార్ట్ చేయగానే టక్ 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 మొత్తం చదివేస్తారు, మొత్తం చదువుతారు, కానీ భయభక్తి అనేది ఉండదు వాళ్ళకు. సొలొమోను గారు అదే కదా చెప్తున్నారు, నువ్వు కీర్తనలు రాసినా, సామెతలు చెప్పినా, నేను నోటికి బైబిల్ అంతా చెప్పినా భయభక్తులు ఉందా లేదా, అది అడుగుతున్నాడు ఆయన. ఏమండి గణిత శాస్త్రంలో ప్రవీణులు, సుమేరియన్ నాగరికతకు ప్రసిద్ధి చెందిన గొప్ప గొప్ప వాళ్ళు, ఏమండి వైద్య శాస్త్రంలో ప్రావీణులు, ఐగుప్తు దేశంలో ఉన్నవారు, వారి కంటే కూడా గొప్పవారు సొలొమోను గారు. అటు వైద్య శాస్త్రమైనా, ఇటు గణిత శాస్త్రమైనా, ఇటు జువాలజీ అయినా, అటు బోటనీ అయినా, ఇటు సామెతలైనా, అటు కీర్తనలైనా, సమస్త విషయంలో జ్ఞానం కలిగిన వాడు, అందున రాజు. ఎవరు? నువ్వు రాజువైనా కొంచెం అధికారం వస్తే అయిపోద్దా? అందుకే ఆయన ఏమన్నాడు 11వ వచనంలో ఏమన్నాడంటే, ఇప్పుడు ఏమండి మనం నేర్చుకున్న, మనం చేస్తున్న ప్రతి వైద్యంలో కానివ్వండి, అటు గణితంలో కానివ్వండి, సుమేరియా నాగరికత గొప్పదని చెప్పుకుంటున్నాం. సుమేరియా నాగరికత వారు ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుడు వారికి పరలోకం ఇస్తాడా? ఐగుప్తు దేశంలో ఉన్నవారు వైద్యులు చాలా గొప్పవాళ్ళని అని మనం చదువుకు 40 రోజులు ఏమండి ఆ శవాన్ని పెట్టగలిగారు ఆ వైద్యం జ్ఞానంతో, సుగంధ ద్రవ్యాలతో అని మనం చదువుకున్నాం కదా. యోసేపు గారి తండ్రి యాకోబు గారి విషయమై అండి, వారికి భయభక్తులు లేకపోతే దేవుడు స్వీకరిస్తాడా? వృక్షశాస్త్రం నేను గణుణ్ణి అని సొలొమోను గారు రచించిస్తే సరిపోద్దా? జువాలజీలో నేను మహామేధావినని చెప్తే సరిపోద్దా? 1000 సామెతలు రాసినని చెప్తే సరిపోద్దా? కీర్తన రాసినంటే సరిపోతా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అన్నదే దేవుడు అడుగుతాడు. ఇది మానవ కోటికి విధి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన బైబిల్లో రాయబడిన మాటలు చూసుకోగలిగితే 11వ వచనంలో ఏం చెప్పాడంటే, ఇదిగోండి నేను ఏమండి పూర్వులు జ్ఞాపకంలోనికి రారు అని చెప్పాడు. ఆ పూర్వుల్లో అంటే మనం కూడా నెక్స్ట్ తరాలలో జ్ఞాపకంలో ఉంటామంటారా? మనం అసలు మనం ఇక్కడ ఉన్న సంగతి వచ్చే తరాలు ఇదే మనం కూర్చున్న ఇదే నేలల్లో ఒక 2 తరాల తర్వాత ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు. నేను కూర్చున్న దగ్గర వాళ్ళు కొందరు కూర్చుంటారు, మీరు కూర్చున్న దగ్గర కొందరు కూర్చుంటారు. 3 తరాల తర్వాత మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఇక ఇది ఎందుకండి, మన సొంతింట్లో మనం నీళ్ళు తాగాము, ఎక్కడైతే భోజనం కుండ పెట్టి భోజనం చేసామో అదే ప్రాంతంలో మనం తరాల తర్వాత కొందరు మనవరాలు మనవలు వచ్చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి మనకు ఏమైనా తెలుసా అంటే తెలియదు. సో సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడు, మనుషులందరినీ నిర్మించిన వాడు దేవుడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను మర్చిపోడు. ఒకసారి 1:11 వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం, మరలా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబో వారికి కలగదు అని చెప్పాడు. ఏమండి మన తాతలు ముత్తాతలు అంత ముందున్నవారు ఉన్నారా అని అడిగితే మనం చెప్పలేం. 3 తరాలు వెనక్కిపోతాయి. అంతెందుకండి మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత పేరు అడిగితే మనం చెప్పలేం. మన తాత వాళ్ళ ముత్తాత పేరు అడిగినా మనం చెప్పలేం. అని జీవితాన్ని గురించి ఏం చెప్పాడు 103 కీర్తనలో ఆయన
కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకోగలిగితే 14వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 14వ వచనము. ఓకేనా? రైట్. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరును ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. మరలా ఆ మీదట దాని చోటు దాని ఎరగదు, దాని స్థానమే దానికి తెలియదు. పువ్వు ఇట్లా ఎగిరిపోద్ది అనుకోండి, అది ఎక్కడనో పడ్డది. పువ్వులు ఒకసారి మన అమ్మ వాళ్ళ తలల్లోకో, చెల్లెల వాళ్ళ తలలోకో, అక్కల తలకు వస్తాయి. వాటికి ఇంతకుముందు నేను ఎక్కడున్నా సంగతి మర్చిపోతాయి. ఎక్కడో ప్లేస్ తెలియదు, అసలు ఏ చెట్టు నుంచి వచ్చావో ఏ ప్రాంతం నుంచి తెలియదు. చెప్తున్నాడు దేవుడు, ఇదిగోండి మనం ఒక్కసారి ఇక్కడ నుంచి దాటిపోయామా ఆ నెక్స్ట్ ఆనవాలేం ఉండదు. మనం చెప్పుకుంటాం, మనం ఏదో ఈ డాడీ అంటారు నా జన్మభూమి అని చెప్పేసి కొందరు పాటలు రాశారని. నీ జన్మభూమి నిన్ను మర్చిపోతుంది అని అన్నాడు. కానీ వీటన్నిటి విషయంలో అంతా పరిశీలన చేస్తే ఆయన ఎంత పరిశీలన చేశాడంటే, నేను చాలా డీప్గా పరిశీలన చేశాను, అభ్యాసం చేశాను, నేను పరిశీలన చేశాను అన్నాడు. మనం ప్రసంగి గ్రంథంలో బాగా క్లోజ్డ్గా అబ్జర్వ్ చేసాడట అనమాట. క్లోజ్ రీసెర్చ్ చేశాడు ఆయన. చేస్తే మొత్తానికి ఆయనకు అర్థమైంది ఏంటట, ఒక్కటే, భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి అని చెప్పాడండి. ఇది మనం పాటించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఎవరు చెప్పారు అండి? సొలొమోను గారు చెప్పారు. ఎంత పరిశీలన చేసి, అభ్యాసం అంటే మీకు తెలుసు కదా, అభ్యాసం అంటే అరే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడు, లేదా 2 పదులు ఎంత అంటే 2 పదులు ఎంత అంటే 20. అది నువ్వు ఎప్పుడు చెప్పాలి చేసి అర్ధరాత్రి లేచి కూర్చోబెట్టినా కూడా నిద్రలోంచి లేచినా చెప్పాలి అని అంటారు. అభ్యాసం అంటే అట్టుంటుంది అనమాట. అంటే మన మనసులో నిండిపోయి ఉంటుంది. అది పూర్తి అభ్యాసం చేసి ఆ విషయం యొక్క పరిజ్ఞానం అంతా వాని మనసులో నిండిపోయి ఉంటుంది. సొలొమోను గారు అంతా పరిశీలన చేసి చెబుతున్నాడు, నువ్వేం చేస్తున్నా అసలైన విషయాన్ని మర్చిపోతే అంటే కొందరు పిల్లలు పెయింటింగ్కి వెళ్తుంటారు, కొందరు గోడలు కట్టడానికి వెళ్తుంటారు, కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు అండి, కొందరు చదువుకుంటారు. సరే నువ్వు ఏది చేసిన అసలైనది ఏంటి? తేలిన ఫలితార్థం ఏం చెప్తారు? భయభక్తులు కలిగి ఉండటం మానవ. ఇది మీరు దీన్ని మీరు అనుసరించాలి, ఇది మీరు నడుచుకోవాలి అని చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే గడ్డి పువ్వు అయితే ఎలాగ ఎగిరిపోతుందో మన జీవితం కూడా అలాగే ఎగిరిపోతుంది. రాబోయే తరాల్లో ఏముండదు. మరి మనుషుల జ్ఞాపకాలు అయితే ఉండం, కానీ ఎవరి జ్ఞాపకాలు ఉంటామని చెప్పాడు దేవుడు, మీకు తెలుసు కదా. దేవుని జ్ఞాపకాల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాం సుమా. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే నువ్వేం చేయాలి మనకు తెలుసు. ఎప్పుడు మనం చదువుకునే మాట హెబ్రీ పత్రికలో చివరిగా మాట చదువుకొని ముగించుకుందామా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయము వచనం 10వ వచనం, అంతేనా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఇప్పుడు చేయి ఇక్కడ పెట్టేసి మీరు క్షమించండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరలా ప్రసంగి గ్రంథం అందరు తీయండి, ఒక చేయి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. ఇదిగో పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోరు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలగదు. అంటే మన తాతల ముత్తాతలు మన జ్ఞాపకాల్లో ఉండరు, మన జ్ఞాపకం పెట్టుకోలేము. పుస్తకాలు రాసినా అవి కూడా చినిగిపోతున్నాయి. ఓన్లీ టెరాబైట్లనో లేకపోతే సిస్టంలో పెట్టుకుందామంటే అవి కూడా పాడవుతున్నాయి. ఒకసారి వైరస్లు వచ్చి అవి కూడా పాడైపోతున్నాయి. ఫైనల్గా ఒకటి మాట చెప్పాడు ఆయన, ఏంటి? పూర్వులు జ్ఞాపకమునకు రారు. వాళ్ళ ఫోటోలు కనిపించవు, వాళ్ళ పేర్లు కనిపించవు, కొన్ని తర్వాత వాళ్ళు మనం మర్చిపోతున్నాం. ఇకపోతే మనల్ని ఏమైనా గుర్తుపెట్టుకుంటారా అని అంటే అది కూడా చెప్పాడు. తర్వాత పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండోబోవు వారికి కూడా కలగదు. ఇంకా అవసరమా అంటే మరీ అతిగా మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి 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 అంత అవసరం లేదు.
మన ఈ జీవిత ప్రయాణంలో, ఈ సత్య ప్రయాణంలో సత్క్రియలు చేస్తూ మనతో పాటు కలిసి వచ్చిన జీవితాలు, వారి మనుషులు, వారి జ్ఞాపకాలు అవి మాత్రమే మనకు సొంతం. ఇప్పుడు మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగోండి, వారైతే జ్ఞాపకం ఉండరు కానీ దేవునితో మాత్రం మనం జ్ఞాపకాలు ఉంటామని చెప్పాడు. మీరు చేసిన కార్యమును అంటే ఇంతకుముందు మరి సొలొమోను గారు చేసిన వృక్షశాస్త్రం కానివ్వండి, ఆ జువాలజీ కానివ్వండి, ఆయన చేసిన ఏమండి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు కానివ్వండి, ఇల్లు కట్టించానన్నాడు, సింగర్స్ పిలిపించి ఏమండి ఇంట్లోనో మనం ఏదో పాటలు దీంట్లో సిస్టంలో పెట్టుకుంటాం, ఏదో ఫోన్లోనే పెట్టుకుంటాం, ఏకంగా ఆయన సింగర్ని పిలిపించి పాటలు పాడించుకునేవాడట. పాటలు వినాలనిపిస్తే ఏం చేసేవాళ్ళం మనమైతే, అయితే ఏదైనా ఈ పాటలు పెట్టుకుంటాం, సిస్టంలోనో సెల్ ఫోన్లోనో పెట్టుకుంటాం, అంతే కదమ్మా. అలా కాదైనా లైవ్ సింగింగ్. నీకే పాట పాడాలనిపిస్తుంది, నిన్ను నన్ను చేసింది అనే పాట వినాలనిపిస్తుంది. పాట పాడింది ఎవరమ్మా? జాన్సన్ విక్టర్ గారు. ఏమండి, జాన్సన్ విక్టర్ గారు మన దగ్గర రావాలి, అన్న వచ్చి పాట పాడిపోవాలి ఏమా, అంతే. ఇక పలానా పాట రాశారు అని అంటే ఆ పాట పాడారు, ఆయననే కరెక్ట్గా పాడగలుగుతారు. ఇప్పుడు పాట రావాలంటే, ఇప్పుడు వినాలంటే ఏం చేయాలి? ఏదో ఆయన సెల్ ఫోన్లో పెట్టుకునే రకం కాదు, ఏకంగా వచ్చి పాడాల్సిందే. చెరువులు తవ్వించుకున్నట, ఉద్యానవనాలట. ఒక పువ్వు నచ్చితే మార్కెట్లోకి వెళ్ళి ఆ పువ్వులు తీసుకొచ్చేవాళ్ళం, అట్లా కాదు, ఆ పువ్వుల తోటనే చేయించేసాడట ఆయన. అంటే ఈ కార్యాలన్నీ దేవునికి ఏమైనా ఉపయోగకరమా, లేదా దేవుడు ఏమండి వాటి వలన ఏమైనా ఉపయోగమా ఆ సొలొమోను గారు అంటే కాదు. మరలా చెప్తున్నాను, ఆయన చెరువులు కట్టించాడు. చెరువులు కట్టించటం వలన సొలొమోను గారికి ఏమైనా తర్వాత ఉపయోగకరమా? కాదు. పూల తోటలు, ఉద్యానవనాలు వేశాడు, ఏమైనా ఉపయోగమా? కాదు. భార్యలు మళ్ళీ ఉపపత్నులు అని అన్నాడు, వాటి వలన ఏమి ఉపయోగమా? కాదు. మరి దేని వలన, ఏ కార్యాల వల్ల ఉపయోగమో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు హెబ్రీ పత్రికలు చదవండి మరలా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు మన తాతలు మర్చిపోతాం, మనల్ని మనం మనమరాలు మనమంగులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోను అంటున్నాడు. దేన్ని బట్టి? తన నామమును బట్టి చూపిన ప్రేమ. తన నామమును బట్టి అంటే మనం చేసిన చిన్న చిన్న దేవుని కార్యాలు ఉంటాయి చూసారా, చిన్న దేవుని పనులు ఉన్నాయి చూసారా, మనుషులను దేవుని వైపు మళ్లించడం కోసం మనం చేసిన చిన్న పనులే అనుకుంటున్నాం మనం, కానీ వాటిని దేవుడు మర్చిపోడట. నువ్వు గోల్కొండ కోట కట్టినా కూడా కూల్చేస్తాడు, దాన్ని మరిపిస్తాడు. కానీ పెద్ద పెద్ద నువ్వు కట్టడాలు కట్టినా కూడా దేవుడు వాటిని లెక్క చేయడు. కానీ ఒక ఆత్మను రక్షించడానికి ఒక మీటింగ్ పెడుతుంటాం, మనం కొంత సెమినార్ చేస్తుంటాం, కొందరు ఫోన్లు చేసి పిలిపించేస్తుంటాం. ఈ కార్యాలు ఏమండి, లేకపోతే ఒక దైవ సేవకులను ప్రేమించి మనం చేసే ఏమండి ఆ పనులన్నీ కూడా, ఆ కార్యాలన్నీ కూడా, వాటిని దేవుడు మర్చిపోడట. అవే అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో చెప్తుంటాడు, మనతో వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చే ఆ కార్యాలు సత్క్రియలు అని చెప్పాడు తప్పించి ఎల్ఐసి నుంచి వచ్చే డబ్బులు కాదని చెప్పాడు ఆయన. అంతే కదండి. మనం చనిపోయి వెళ్తున్నప్పుడు మనతో పాటు వచ్చే కార్యాలు ఏంటట? సొలొమోను గారు చేసిన ఆ చెరువులు కట్టేయడం, పూదోటలు చేయించడం, ఆ పనులు కాదమ్మా. ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకొని ముంచేసుకుందాం. ఎన్నో అధ్యాయం అమ్మది? 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను. అవును, నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఒక్క మాట చెప్తాను చూడండి. మనం ఎల్ఐసీలు కట్టామనుకోండి, తర్వాత డబ్బులన్నీ కూడా మన ఫ్యామిలీ వాళ్ళకి వస్తాయి. సరే, వాళ్ళ తర్వాత బాగుపడతారు అనుకోండి, ఏదో పని చేసుకుంటారు, లేదా పాడైపోతారు, తర్వాత విషయం. ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, దేవుని సత్క్రియలు చేయకుండా మరణించామనుకోండి, ఏమి వస్తాయి మన వెంట? మన క్రియలు కాదు, మన వెంట వచ్చేది ఏమొస్తాయి? మన పాపాలు మన వెంబడ వచ్చేస్తాయి. ఒకవేళ దేవుని క్రియలు చేస్తే మాత్రం దేవుని క్రియలు మన వెంబడ వచ్చేస్తాయి. మనం చేసిన క్రియలు మనం మరణించిన తర్వాత మనం వెంబడ వచ్చేది మన కొడుకు రాడు.
మన చెల్లి రాదు, మన అక్క రాదు, మన తమ్ముడు రాడు, ఎవ్వరు రాదు. మన వెంట వచ్చేవి ఏదైనా ఉండంటే సత్క్రియలే. ఫోన్లు చేసి, చెల్లి ఈరోజు ఆరాధనకు వస్తున్నావా, అన్నగారు ఈరోజు సెమినార్ చేస్తున్నాం, వస్తున్నారా, మీరు రండి, ఇదిగోండి భోజనాలు ఉన్నాయి, పలానా స్పీకర్ వస్తున్నాడు. ఈ డిస్కషన్ ఏమి ఉండదు. మన పిల్లలకు కొందరికి ఏంటంటే ఇలాంటిది ఏమి ఉండదు. ఏం చేసేద్దాం అంటే నెక్స్ట్ ఏం చదువుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఇలాంటి ఆలోచనలు ఉంటే వారేమంటే అవే క్రియలు వస్తాయి. ఏమొస్తాయి అంటే ఏం తిందాం అనేది వచ్చేస్తాయి, ఏం ఆలోచనలు వస్తాయి, ఎక్కడెక్కడ తిరుగుదాం అనేది వచ్చేస్తాయి. అవే ఎక్కడ తీసుకెళ్తాయి నిన్ను. అట్లా చేసినప్పుడే కదా ధనవంతుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు, దేవుడు వాడిని తీసుకెళ్ళి యాతన పొందే స్థలంలో పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన క్రియలే మన వెంబడి వస్తాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నామో అవి మనతో పాటు వస్తాయి. వృక్షశాస్త్రం రాలేదు సొలొమోను గారికి, వృక్షశాస్త్రం మీద అంతా దేవదారం రాణులు మొదలుకొని హిస్సోపు నుంచి పరిశీలన చేశాడు. క్రీపింగ్ థింగ్స్, ప్రాకే జంతువుల గురించి చేశాడు, ప్రాకే పురుగుల విషయమే చేశాడు ఆయన పరిశోధన, జంతువుల విషయం పరిశోధన చేశాడు కదండి. ప్రపంచంలో అందరి జ్ఞానుల కంటే ఏవి రావు, మనకు ఎంత సాధించలే ఏవి రావు. ఒకటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మానవ కోటికి విధి. ఏ విషయాన్ని అసలైన దాన్ని పక్కన పెట్టేసాము, పనికి మాలిన వాటి ఇవ్వడం మన జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం ఇదియే మానవ కోటికి విధి. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఈ భూమి మీద బ్రతకాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించిన ఆయన ఈ మధ్యాహ్న కాలపు వేళల్లో మీ ప్రేమైన పిల్లల మధ్య, మీ మాటలు వినాలని ఆసక్తితో వచ్చిన పిల్లల మధ్య తండ్రి, పరుగున వచ్చి మీ విలువైన వాక్కులను నేర్చుకోవాలని తపనతో, నీ హృదయాన్ని అర్థం చేసుకోవాలని మంచి హృదయంతో మీ పిల్లలు వచ్చి తండ్రి ఈ విధంగా నాయన వాక్యంలోనూ ప్రార్థనలోనూ మిమ్మల్ని స్తుతించటంలోనూ ఏకీభవించి ఈ ఆరాధనలో తండ్రి మేమందరం కలిసి ఉండటానికి తండ్రి మరి మీరు మాకు తోడుగా ఉండి మీ వాక్య స్మరణలో మా జీవితాలను ఈ విధంగా నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని వారిని తండ్రి పరసంబంధమైన దీవెనల చేత ఇలాగే ఆశీర్వదిస్తారని నమ్ముతూ తండ్రి, వారికి కావలసిన పరసంబంధమైన దీవెనలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.